తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రతినిత్యం దేవాలయానికి వెళితే మనలో చాలా మార్పులు చూస్తామని చెబుతారు. దేవాలయాలంటే కేవలం కట్టడాలు, నిర్మాణాలు మాత్రమేనా? కాదు, అవి శక్తి కేంద్రాలు కూడా అని చెబుతూ ఉంటారు. మరి వాటి వెనకాల ఉన్న శక్తి మన దాకా ఎలా అందుకోగలం? కొన్ని దేవాలయాలు అయితే పరిహారిక క్షేత్రాలని చెబుతారు, మరికొన్ని పర్యాటక క్షేత్రాలని చెప్తారు. వీటన్నిటిని ఎప్పుడు మనం దర్శించాలి? దర్శించినంత మాత్రాన్నే మనకున్న సమస్యలు తీరిపోతాయా? దేవాలయాలు వైద్యాలయాలుగా ఎందుకు ఉన్నాయి? అలాగే చాలా చోట్ల ప్రతిదానికి సైంటిఫిక్ రీజన్ ఉంటుంది అని అంటారు. దేవాలయాల్లో కూడా అలా ఉంటాయి. అసలు ఈ దేవాలయాలకి సంబంధించి రీసెర్చ్ చేస్తున్నటువంటి ఒక వ్యక్తిని ప్రస్తుతం మీ ముందు ఉంచబోతున్నానండి. వారే అభ్యుదయ ఫౌండేషన్ CEO నందకిషోర్ రెడ్డి గారు. వీరి గురించి నేను పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎక్కువ పాడ్కాస్ట్లో వారి ఇంటర్వ్యూస్ అనేవి నేను చూశాను. దేవాలయాల గురించి ఎంత అద్భుతంగా చెబుతూ ఉన్నారు, మనకి తెలియని దేవాలయాల గురించి. అందులో భాగంగా ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నటువంటి అంశాలు ఇప్పటివరకు మీకు నేను చెప్పాను. ఇక ఆలస్యం చేయకుండా నందకిషోర్ గారితో మాట్లాడేద్దాం. ఒక రకంగా చెప్పాలంటే సాక్రిఫైస్ అనే చెప్పుకోవాలండి. వారు చేస్తున్న ఉద్యోగాల్ని వదిలేసి ఒక టీమ్గా ఏర్పడి గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇలా రీసెర్చ్లు చేస్తూ ఉన్నారు. అందులో 100%, 99.9% వరకు ఖచ్చితంగా క్యూర్ అవుతాయి, వీటి వల్ల ప్రాబ్లమ్స్ అనేవి నెరవేరుతున్నాయి అన్న టెంపుల్స్ని మన ముందు ఉంచుతున్నారు. అవన్నీ ఏంటో వారి మాటల్లో విని తెలుసుకుందాం. నమస్కారం కిషోర్ గారు, ఎలా ఉన్నారు సార్? నేను మాట్లాడిన వాళ్ళల్లో ఒక గ్రేట్ పర్సనాలిటీ అంటే డెఫినెట్గా మీ పేరు చెప్తానండి. సో హ్యాపీ. ఎందుకు అనంటే ఏదన్నా ఒకటి అనుకున్నప్పుడు అది రీసెర్చ్ చేసి అది 10 మందికి ఉపయోగపడేలా ఉంది అని అంటే చాలా మనసుకి సంతృప్తిని ఇస్తుంది. మనం చేయలేకపోయిన పని ఇంకొకరు చేస్తున్నారు అనగానే అదొక ఆనందం అనిపించింది మిమ్మల్ని చూడగానే. చాలా అద్భుతమైన వర్క్ చేస్తున్నారు సార్ మీరు. టెంపుల్స్ గురించి, వాటి గొప్పతనం, వాటి వెనకాల ఉన్న ఎనర్జీ. అంటే మనం భక్తిగా మాత్రమే వెళ్తాము, వేడుకుంటాము, అమ్మవారైనా దేవుడు ఎవరైనా సరే వచ్చేస్తూ ఉంటాం. కానీ వాటి వెనకాల ఉన్న ఎనర్జీ ఏంటి అసలు అనేది మీరు రీసెర్చ్ చేయటం అనేది హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఈ టీమ్ ఉందని చెప్పారు. ముందుగా మీ పరిచయం అండి. అసలు మీరు ముందు ఏం చేసేవారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, మీ గోల్ ఏంటి అనేది క్లుప్తంగా వివరించారు. నమస్తే, నా పేరు నందకిషోర్. సో నాది నేటివ్ ఇస్ నెల్లూరు అండి. సో నేను అక్కడే నా చదువులన్నీ అక్కడే కంప్లీట్ చేశాను. చేసిన తర్వాత నేను ఐటీలో అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్గా వర్క్ చేశాను ఒక పెద్ద MNC కంపెనీలో. సో మాకు చిన్నప్పటి నుంచి ఉన్న ప్యాషన్ ఆన్ టెంపుల్స్. మా ఫాదర్ ఎక్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండి. ఎక్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అయితే ఫాదర్ చిన్నప్పటి నుంచి ఏదైనా డెస్టినేషన్ తీసుకెళ్ళినా అంటే టెంపుల్స్ తీసుకెళ్ళేవారు. సో ప్రతి హాలిడేకి ఒక టెంపుల్కి వెళ్ళామండి. సో ఈ టెంపుల్స్ మీద చిన్నప్పటి నుంచి ఒక ప్యాషన్ ఉంది, ఒక క్రేవింగ్ ఉంది. సో అది ఇంటర్నల్గా ఉండిపోయింది. తర్వాత మనకున్న స్టడీస్ కానీ, జాబ్ కానీ, ఇవన్నీ కానీ వీటి వల్ల మనం ఇంకా దానికి కొంచెం సబ్జెక్ట్ దగ్గర పెట్టాం. దెన్ తర్వాత నా కంపెనీలో వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ కొంతమంది బయోకాన్ లాంటి పెద్ద కంపెనీస్లో ఉన్న ఫ్రెండ్స్ అందరు కూడా ఫ్రెండ్స్ అయ్యారు. వాళ్ళకి సేమ్ ప్యాషన్ ఆన్ టెంపుల్స్. సో అందరం ఒక దగ్గర వెళ్తే సో దెన్ వి స్టార్టెడ్ రీసెర్చింగ్ అండి. అసలు టెంపుల్స్ చేయాలా అని. కొన్ని టెంపుల్స్, పవర్ఫుల్ టెంపుల్స్ మాకు కలిగిన బాధ ఏంటంటే అవి జీవనోద్ధారం లేకుండా మిగిలిపోయాయి. వాటి ప్యాథటిక్ కండిషన్లో ఉన్నాయి. అసలు వాటిని చూసిన తర్వాత ఇంత పవర్ఫుల్ టెంపుల్స్, మనకి ఇంత హెల్ప్ చేసే టెంపుల్స్ ఎందుకు ఇలా తయారయ్యాయి? ఆ తర్వాత ఏదో రెనోవేట్ చేయడానికి ట్రై చేశాను. నేను దాదాపు 10 years నుంచి కూడా నేను నేను కార్పొరేట్లో ఉంటే కూడా ఎవరన్నా కార్పొరేట్స్ కానీ, మా కంపెనీస్లో ఉన్న కార్పొరేట్స్, సెలబ్రిటీస్ ఎవరన్నా ఉన్నా వాళ్ళని ఒక్కొక్క టెంపుల్కి తీసుకెళ్ళేవాళ్ళం. సో ఐ యూస్ టు ఫెసిలిటేట్ దెమ్ అన్నమాట. సో మంచిగా VIP ట్రీట్మెంట్లో తీసుకెళ్ళాలి. సో మాకున్న ఇంటర్నల్ ఇంటెన్షన్ ఏంటంటే అటు వెళ్ళడం వల్ల ఇంకొక 10 మంది జనాలు వస్తారు ఆ టెంపుల్కి, దాని గురించి తెలుస్తుంది. సో ఇలా తీసుకెళ్తూ ఆ టెంపుల్స్ పైన వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత చిన్నగా ఫ్రెండ్స్ అలానే అసోసియేట్ అయ్యారు. అందరం అసోసియేట్ అయిన తర్వాత అసలు ఎందుకు ఈ టెంపుల్స్ ఇలా మిగిలిపోయాయి అని అప్పటికి నాకున్న కాంటాక్ట్స్లో, నాకు తెలిసిన వాటిలో గత 7 సంవత్సరాల నుంచి 150 నుంచి 200 టెంపుల్స్ రెనోవేట్ చేయించానండి. అంటే నాకు ఎక్కడ పలానా గుడికి నేను వెళ్ళిన ప్రతి దేవాలయంలో వాళ్ళకి ఏ అవసరం ఉన్నా ఒక డోనార్ని ఫెసిలిటేట్ చేయడం, వాళ్ళకి దాన్ని కంప్లీట్ చేసుకొని బయటికి రావడం. సో పెద్ద దేవాలయాలన్నీ కూడా సౌత్లో, తమిళనాడు నుంచి కేరళ వరకు ఏ దేవాలయానికి ఏమేమి కావాలో ఒక ప్రత్యేకమైన డోనార్ని దానికి రెడీ చేసి అది చేస్తూ ఉండేవాడు. ఈ ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడు. సో నా మైండ్ గ్లోరిఫికేషన్ ఆఫ్ టెంపుల్స్ ఈజ్ మై మిషన్ యాక్చువల్లీ.
సో దీంట్లో ఇంకా ఫ్రెండ్స్ అందరూ అయిన తర్వాత స్టార్ట్ చేసాం. బట్ మనకి తర్వాత టెంపుల్స్ చేయలేకున్నాం. కొంతమంది డోనర్స్ ఉన్నారు, వాళ్ళు స్పెసిఫిక్ గా ఒక గుడికే చేస్తాం, రూరల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి. సో ఆ తర్వాత చిన్నగా ఆర్ట్ అండ్ కల్చర్ మీద చేయాలని ఇంట్రెస్ట్ వచ్చింది. సో ఒక థింక్ ట్యాంక్ లాగా ఫామ్ చేసి అసలు ఆర్ట్ అండ్ కల్చర్స్ చూద్దాము, ఆర్ట్ అండ్ కల్చర్ దీన్ని డెవలప్ చేస్తే ఈజీగా ఉంటుంది కదా అని ఆర్ట్ అండ్ కల్చర్ చూసుకుంటే ద రూట్స్ ఆర్ ద విలేజెస్. విలేజెస్ మీద పడ్డాం. ఈ విలేజెస్ బాగు చేయగలిగితే సో ఆటోమేటిక్ గా మనం అనుకున్న టార్గెట్ ఆర్ట్ అండ్ కల్చర్ అనేది అక్కడ పుట్టింది కాబట్టి అక్కడి నుంచి డెవలప్ చేసుకోవచ్చు అని దానికి ఒక పీపీటీలు తయారు చేసి దానికి ఒక స్ట్రాటజీ అండ్ పాలసీస్ తయారు చేశాం. దాంట్లో ఏ విలేజ్కి పోయినా మమ్మల్ని అట్రాక్ట్ చేసింది ఏంటంటే యాక్టివిటీస్ అన్ని టెంపుల్ సెంట్రిక్ యాక్టివిటీస్. ఎక్కడికి వెళ్ళినా ఒక పంచాయతీ జరగాలన్నా, ఒక ఫంక్షన్ జరగాలన్నా, ఏది జరగాలన్నా దేవాలయాలు. ఇలాంటి దేవాలయాలు ఏం జరుగుతుంది, ఎందుకు జీవనోద్ధరణ కాలేక అలానే ఉండిపోయాయి. సో టెంపుల్స్ మీద స్టార్ట్ చేసాం. అసలు ఎక్కడ గ్యాప్ వచ్చింది, నేను చూసిన ఆలయాలు జీవనోద్ధరణ లేక మిగిలిపోయిన ఆలయాలన్నీ మనం వెళ్లకుండా ఉండే ఆలయాలు. మనం ఆగిపోయాం వెళ్ళడం. దెన్ స్ట్రాటజీ ఇలా చూసాం, మనం ఎందుకు వెళ్ళట్లేదు ఆలయాలకి ఏ పండగకో పబ్బానికో వెళ్తున్నాం, మిగతా ఆ రోజు కొన్ని లక్షల మంది కోట్ల మంది కనిపిస్తున్నారు. ఏదన్నా కుంభమేళా లాంటి యాక్టివిటీస్ లో మీకు కొన్ని కోట్ల మందిని చూస్తున్నారు, రిమైనింగ్ రోజుల్లో ఏమవుతున్నారు? సో దేవుడు ఒక్కరోజే పనిచేస్తాడా, మిగతా 365 రోజులు సెలవు అతనికి? మనోళ్ళు సెలవులు ఇచ్చారా, ఆయన సెలవులు తీసుకున్నాడా? ఈ గ్యాప్స్, ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేయడం స్టార్ట్ చేశాం. ఎక్కడ ఈ డాట్, ఎందుకు లాజికల్ గా ఎందుకు అందరు వెనక్కి వెళ్ళిపోతున్నారు? అసలు ఏంటి అంటే ఇంకా మాకు R&D అనేది మేము చేసిన ఐటీ కంపెనీస్ లో మాకంతా అది ఉంది కాబట్టి, ఆ జీళ్ళు అది ఉంది కాబట్టి దెన్ వి స్టార్టెడ్ డిగ్గింగ్. సో ఎందుకు ఒక్కొక్కరిని అడిగితే, అయ్యా ఇదిగో మేము పలానా వైకుంఠ ఏకాదశి రోజు అడిగిపోయాం, మాకు వచ్చింది అయిపోయింది. అమ్మ మీరు రోజు ఎందుకు గుడికి వెళ్ళరు? రోజు ఏముంటుంది వెళ్ళడానికి? స్ట్రేంజ్ ఆన్సర్ అన్నమాట. సో ఏదో ఆ రోజు విశేషమైన రోజు ఏదన్నా ఉంటే కాబట్టి వెళ్తాను. విశేషం కాని రోజుల్లో మాత్రం, అంటే ఎవరికి విశేషం అనేది అర్థం కాలేదు మాకు. దేవుడికి విశేషమా, మీకు విశేషం? ఎగ్జాక్ట్లీ అదే కదా. సో దెన్ ఈ విధంగా ఒకదానికి వి స్టార్టెడ్ క్వశ్చనింగ్ అండ్ డిగ్గింగ్. చూస్తే దేవాలయాలు ఎలా అయిపోయాయంటే ఏదో ఆ రోజు కనిపించేసి వెళ్ళిపోతే చాలు. సోమవారం శివుడే పనిచేస్తాడు, మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి పనిచేస్తాడు, బుధవారం విష్ణుదేవుడే పనిచేస్తాడు, గురువారం సాయిబాబానే పనిచేస్తాడు, శుక్రవారం అయితే లక్ష్మీదేవియే పనిచేస్తాడు, శనివారం అయితే వెంకటేశ్వర స్వామి. అంటే అలా ఎవరు చెప్పారు? ఏ శాస్త్రంలో చెప్పారు? ఇదే రోజు ఆ రోజు అక్కడికి వెళ్తే మంచిది అన్నారు, కానీ ఖచ్చితంగా ఆ ఒక్క దేవుడే పనిచేస్తాడా? మనకున్న 33 కోట్ల మంది దేవతల్లో ఆ ఒక్క రోజు ఆ ఒక్క దేవుడే పనిచేస్తాడా? అంటే సోమవారం పనిచేసిన దేవుడు మంగళవారం పనిచేయడా? మంగళవారం పనిచేసిన దేవుడు బుధవారం పనిచేయడా? సో ఇది జనాల్లో ఎలా పేరుకోపోయింది అంటే, అంతే సోమవారం కాబట్టి ఆ రోజు నేను నాన్ వెజ్ తిన్నాను, ఏం తిన్నాను, మిగతా అన్ని రోజులు తింటా. సో ఈ పర్సెప్షన్ స్టార్ట్ అయిపోయింది. మాకు షాకింగ్. ఇంకా కొంచెం ఎక్కువ మంది, దాదాపు ఒక 30,000 మంది 40,000 మంది టెస్టిమోనియల్స్ తీసుకోవడం స్టార్ట్ చేసాం. ఈ 30,000 మంది మీకు ఆశ్చర్యకరం ఏంటంటే అందరూ ఒకే ఫార్మాట్ లో ఒకే ప్యాటర్న్ లో ఉన్నారు. మేము ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళని తీసుకున్నాం, జాబ్ చేసే వాళ్ళని తీసుకున్నాం, హౌస్ వైఫ్స్ ని తీసుకున్నాం, అండ్ విలేజ్ పీపుల్ ని తీసుకున్నాం. ఎవరు తీసుకున్నా ద బెటర్ వి ఫౌండ్ ఇస్ విలేజ్ పీపుల్. వాళ్ళు కనీసం రోజు దండం పెట్టుకుంటున్నారు, రోజు ఏదో వాళ్ళు పోయేటప్పుడైనా దేవాలయానికి పోయేసి పోతున్నారు. సో అక్కడి నుంచి స్టార్ట్ అయిన మా రీసెర్చ్, వీళ్ళు అసలు టెంపుల్ యొక్క శాంటిటీ ఎక్కడ మిస్ అవుతున్నారు, ప్రజలు ఎందుకు దేవాలయాలుగానే చూస్తున్నారు, అది కాదు కదా, దాంతోపాటు ఇంకేదో ఉంది. సరే ఒక్కొక్కరిని అడిగాను, సార్ మీ హ్యూమన్ బాడీలో ఏమేమి ఉంటాయి? ఏంటంటే మేడ్ ఆఫ్ బ్లడ్ అండ్ ఫ్లెష్, ఎక్కువైతే హార్ట్, 2 కిడ్నీలు, ఆ తర్వాత లంగ్స్, అంతేను. సార్ మీరు ఎప్పుడైనా గమనించారు, మీ హార్ట్ బీట్ రిథమిక్గా ఉంటుంది, మీ బీపీ కంట్రోల్గా ఉంటుంది, మీ షుగర్ లెవెల్స్ కంట్రోల్గా ఉంటుంది. ఇవన్నీ మిమ్మల్ని కన్న పేరెంట్స్ వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారా, మీరు కంట్రోల్ చేస్తున్నారు? ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? 2 డిగ్రీల టెంపరేచర్ తగ్గితే మీకు ఫీవర్ అంటున్నారు, 2 డిగ్రీల టెంపరేచర్ పెరిగితే హై అంటున్నారు.
ఆ తర్వాత మీకు బీపీ 2 డిగ్రీలు తగ్గితే లో బీపీ అంటున్నారు, బీపీ పెరిగితే హై బీపీ అంటున్నారు, షుగర్ లెవెల్స్ తగ్గితే లో షుగర్ అంటున్నారు. షుగర్ లెవెల్స్ 1 డిగ్రీ ఒక్కటే ఈ పాయింట్ మనం మ్యాథమెటికల్ 1 డిగ్రీ పెరిగినా 2 డిగ్రీలు పెరిగినా అప్ నార్మల్. అంతే. ఇంత బ్యాలెన్స్డ్ గా ఏదో ఒక ఎనర్జీ ఉండాలి కదా రన్ చేస్తుంది మీ బాడీ. మీ బాడీలో ఏదో ఒక ఎనర్జీ లేకపోతే ఖచ్చితంగా ఉండాల్సింది. అదే ఆ కంట్రోల్ అయితే మీ దగ్గర లేదు, మీ దగ్గర లేదు, మిమ్మల్ని పుట్టించిన పేరెంట్స్ దగ్గర లేదు. దే ఆర్ ఓన్లీ బయలాజికల్ పేరెంట్స్. దేర్ ఇస్ సంథింగ్. ఆ తర్వాత సెకండ్ స్ట్రేంజ్ థింగ్ ఏంటంటే మీరు నిద్ర లేసి స్నానం చేసి బయటకు వెళ్ళేటప్పుడు పూజ రూమ్ లో మీరు 1.5 minute మనం బయటకు వెళ్ళేటప్పుడు ఏదైతే మీరు పోయి ప్రార్థన చేస్తారో పూజలు చేస్తారో ఆ 1.5 minute మళ్ళీ మీరు నైట్ తిరిగి మీరు ఇంటికి సేఫ్ గా వస్తున్నారా? కదా. ఆ 1.5 minute మీరు ప్రే ఒకటిన్నర చేసేది మిమ్మల్ని నిమిషమే కాపాడి మిమ్మల్ని కాపాడుతోంది. ఇంటికి తీసుకుని వస్తుందా? సో రోజు మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు, రోజు లేసి దండం పెట్టుకోవాలంటే ఎందుకు దండం పెట్టుకోవాలి? అసలు అక్కడ ఏం కనెక్ట్ అయ్యి ఏ ఎనర్జీ మిమ్మల్ని కాపాడుతుంది? పోనీ మీ భాషలో ఏ దేవుడు మిమ్మల్ని కాపాడుతుంది? ఆ 1.5 minute జనరల్గా ఇప్పుడు పోయే వాళ్ళు మేము చూసిన దీంట్లో ఒక 60-70% ఎక్కడైనా బయటకు వెళ్ళేటప్పుడు ఇప్పుడు దగ్గర ఆగి ఒక దండం పెట్టుకొని పోతున్నారు. బట్ వాళ్ళు కూడా సేఫ్ గా వస్తున్నారా? ఈ రోజు ఉన్న పరిస్థితిలో మీరు కాల్ బయట పెట్టిన తర్వాత ఎప్పుడు ఏది ఎక్కడ ఎలా జరగద్దో ఎవరికి తెలియదు. ఊహించలేం. ఎందుకు అంటే మనకున్న శాస్త్రం ప్రకారం మన మరణం ఎప్పుడు మన వెంటే ఉంటుంది, నీడలాగా మనతోనే ఉంటుంది. ఎప్పుడు ఎక్కడ జరగద్దో తెలియదు. ఇలాంటి అన్గ్యారంటీడ్ దీంట్లో గ్యారంటీడ్ గా మీరు సేఫ్ గా రిటర్న్ అయ్యి వస్తున్నారు. ఆ 1.5 minute 2 minutes ప్రేయర్ లో ఉన్న ఎనర్జీ ఏంటి? మీ భక్తి వెనకాల ఉన్న శక్తి ఏంటి? ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? మీ వితిన్ లో ఎక్కడ ఉంది? ఇది మా ఇక్కడి నుంచి స్టార్ట్ చేసాం.